ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా స్టైల్‌లో అయితే నేను మసాలా దోస అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. చాలా బావుండిద్ది. నేను ముందుగానే దోస పిండి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. మీకు ఒకవేళ దోస పిండి బ్యాటర్ కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి. నేను అది కూడా చూపిస్తాను. నేను ముందుగానే వీడియో లెంత్ అవుతదని బ్యాటర్ అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మన దోశ ఎలా వస్తుందో అలాగైతే నేను కలుపుకొని మంచిగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూను జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడు ఒకేలా దోశ కాకుండా ఇలాగ మసాలా దోశ కూడా వేసుకుంటే చాలా బాగుండిద్దండి. అల్లము పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చా రోట్లో దంచుకొని వేసుకుంటే ఫ్రెష్గా అయితే వేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మనం అసలు చెప్పనవసరం లేదు. హోటల్ స్టైల్లో అయితే మసాలా దోశ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. బయట అవి ఇవి కలిపి హెల్త్ పాడయ్యేటట్టు కాకుండా మన ఇంట్లోనే ఈజీగా మెథడ్లో అయితే మనం చేసుకోవచ్చు. అవి కొంచెం మగ్గిన తర్వాత వాటిలో ఉన్న పచ్చి వాసన అంతా పోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు మనం పీల్ తీసేసి మంచిగా మ్యాష్ చేసుకొని అది కూడా ఈ ఫ్రైలో అయితే మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక గరిటె సహాయంతో మొత్తం కలుపుకోవాలి. చూడండి, నేను చెప్పే విధంగానే చేసుకోండి. టేస్ట్ అయితే మారదు. ఏదన్నా మీకు ఒక డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. పసుపు మంచిగా ఉండిద్ది. మంచి యాంటీబయాటిక్, మనకి ఎలాంటి హాని తగలదు. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోండి. కొంచెం ధనియా పౌడర్ అన్నీ మంచిగా కలిసే విధంగా మిక్స్ అయితే చేసుకోండి. కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా లేదు అంటే చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుండిద్దండి. కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి. నిమ్మకాయ వేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చిద్ది, మంచి ఫ్లేవర్గా ఉండిద్ది. టేస్ట్ అయితే ఇంకా మనం బయట ఎలా తీసుకొచ్చుకున్నామో అలాగే ఉండిద్దండి. ఎలాంటి టేస్ట్ అయితే మారదు. ఆ తర్వాత ఇంకా ఫైనల్గా అయితే మనకి మంచిగా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక గిన్నెలోకి అయితే దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లోకి రెడ్ చట్నీ అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి మీకు. ఈ రెడ్ చట్నీ వల్ల మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. మైసూర్ సైడు ఇలాంటి సైడ్లో అయితే బెంగళూరు, మైసూరు ఇలాగా రెడ్ చట్నీతో మసాలా దోశ అయితే వేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఆ రెడ్ చట్నీ ప్రిపేర్ నేను చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం అలా మగ్గితే సరిపోతుంది. మంచిగా మగ్గాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ అలా కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత కొన్ని గసగసాలు కూడా యాడ్ చేసుకోండి. 4-5 జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగానే ఎండుమిరపకాయలని వాటర్లో నానబెట్టుకొని ఒక 3-4 మినిట్స్ అలా నానబెట్టుకుంటే మంచిగా ఉండిద్దండి. ఇలాగా వాటిని కూడా వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. మరి డ్రై రోస్ట్ అయితే చేసుకోకండి, టేస్ట్ అయితే బాగోదు. అప్పుడు మళ్ళీ మనకి టేస్ట్ మారిపోతుంది. ఆ తర్వాత ఒక చిన్న సైజు చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటి మంచిగా ఒక 2-3 మినిట్స్ అలా కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి. మిక్సీ జార్లో తీసుకున్నాక ఒక స్పూను పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అవైతే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. మంచిగా ఒక మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలాగా కొంచెం అలా గ్రైండ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇదిగో చూడండి, ఇలా థిక్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని మంచిగా దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఇంకా మనం దోస పెనం పెట్టుకొని అది కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం హీట్ అయితేనే మనకి దోస మంచిగా వస్తుంది. ఆ తర్వాత మనం దోస అయితే మంచిగా వేసుకొని మనం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరి మందంగా ఉంటే అస్సలు బాగోదు. మన పేపర్ దోస అంటారు కదా, అలా పల్చగా అయితే తీసుకొని ఆయిల్ అయితే పైన అప్లై చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం రెడ్ చట్నీ చేసుకున్నాం కదా, దీన్నంతా దోస పైన స్ప్రెడ్ చేయండి మంచిగా. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే దోస మంచి క్రిస్పీగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టానుకో ఇవి కుక్ అవ్వవు కదా, అప్పుడు టేస్ట్ అనేది బాగోదు. పైన కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర ఇలా అన్నీ యాడ్ చేసుకోండి. ఆ తరువాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, మసాలా దోసకి ఆలు బుజ్జి, ఇది కూడా వేసుకొని మంచిగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం పైన కూడా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. సేమ్ మనం రెస్టారెంట్లో ఎలా కొనుక్కొని ఎలా ఆస్వాదిస్తూ తింటామో నేను చెప్పే విధంగా మీరు చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వస్తుందండి. టేస్ట్ అయితే అస్సలు మారదు. ఇంకా ఫైనల్గా మంచిగా కాలిపోయింది కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్. ఇంకా మనము రెడ్ చట్నీ, పల్లీ చట్నీతో కాంబినేషన్ అంటే సూపర్గా ఉండిద్ది. టేస్ట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మీ కొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.